హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ హిట్ 3. హిట్ 3 గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడాల్సింది మన న్యాచురల్ స్టార్ నాని గురించి. తనకున్న ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ని తనే మార్చుకోవడానికి చేసిన ప్రయత్నమే హిట్ 3 మూవీ అని చెప్పొచ్చు. ఒక పెద్ద బడ్జెట్ కమర్షియల్ మూవీ చేయగలిగే పక్కా కమర్షియల్ యాక్షన్ హీరో కూడా తనలో ఉన్నాడు అని ప్రూవ్ చేసే మూవీ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ విషయంలో అయితే నాని సక్సెస్ అయ్యాడు అనిపించింది నాకు. ఇక మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే స్టోరీలో పెద్ద ట్విస్ట్ అయితే ఏం లేవు. రెగ్యులర్ సైకోపాత్స్, సీరియల్ కిల్లింగ్స్ అండ్ అవి ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్. కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ డిజైన్ ఈస్ గుడ్. బ్రూటల్ అండ్ రూత్లెస్ ఆఫీసర్, ఆ క్యారెక్టరైజేషనే మూవీకి ఇంపార్టెంట్. అండ్ హిట్ సిరీస్లో పార్ట్ 1 నుండి కూడా క్యారెక్టర్ బిల్డ్ డిఫరెంట్గానే ఉంటుంది. బీట్ విక్రమ్ ఇన్ ఫస్ట్ పార్ట్, కేడీ ఇన్ సెకండ్ అండ్ ఇప్పుడు అర్జున్ సర్కార్ ఇన్ కేస్ 3. ముగ్గురు 3 రకాలు. ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, నాకు మంచినే అనిపించింది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, క్యారెక్టర్కు ఉండే అగ్రెషన్, యాంగర్, డిసార్డర్స్ చూపించడం, కేస్ ఇన్వెస్టిగేషన్స్, మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్, అట్లనే పెద్ద సస్పెన్సెస్ అండ్ సర్ప్రైజెస్ ఏం లేవు, బట్ ఓకే అనిపించింది. అండ్ అర్జున్ సర్కార్ పర్సనల్ లైఫ్ ఎలిమెంట్స్ లైక్ 44-year-old మ్యాన్ పార్ట్నర్ కోసం ట్రై చేయడం, ఆ ఏజ్లో రిలేషన్షిప్స్ అండ్ పెళ్ళికి మ్యాచెస్ అంటే ఉండే కాంప్లికేషన్స్, హిజ్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్ కొంచెం రిలేటబుల్ అండ్ ప్రాక్టికల్గా చూపించినట్టు అనిపించింది. లైట్గా మదర్ సెంటిమెంట్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ పెద్ద ఎమోషనల్గా ఏం ఉండదు కానీ ఓకే చూపిస్తారు అట్లా. ఇక వన్స్ ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ ఒక స్టేజ్కి వచ్చేసి ప్లాట్ ఆల్మోస్ట్ రివీల్ అయ్యే టైంకి పెద్ద ఎక్సైటింగ్గా ఏం అనిపించదు. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ అంత థ్రిల్లింగ్గా లేకపోవడమే దీనికి కారణం. సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అయ్యాక పెద్దగా మూవింగ్ ఎలిమెంట్స్ ఏం లేనట్టు అనిపించింది. కంప్లీట్లీ యాక్షన్ ఓరియంటెడ్. మన తెలుగు మూవీస్లో రెగ్యులర్గా చూసే వాటికంటే ఎక్కువ వైలెన్స్ అండ్ కిల్లింగ్స్ ఉన్నాయి మూవీలో. అవి బాగానే హ్యాండిల్ చేశారు కానీ ఒక 40 minutes మొత్తం బ్లడ్డే ఉంటుంది మూవీలో. సో ఒక పాయింట్ తర్వాత కొంచెం రొటీన్ అయిపోయినట్టు అనిపించింది. ఆ ఫైటింగ్స్లో ఇంకొంచెం కొత్తదనం ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇలా అనిపించడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యాక్చువల్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ ఉండి, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో ఉండే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఇవంతా పెద్ద ఫ్లాస్ లాగా ఏర్పడకపోయేవేమో కానీ సెకండ్ హాఫ్లో అలాంటి ఎలిమెంట్స్ మొత్తానికే ఏం లేకపోవడం అండ్ అంతా ఒకే ప్లేస్లో నడుస్తూ ఉండడం, ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే లేకపోవడం లాంటి వాటి వల్ల ఆడియన్స్కి మూవీతో స్టిక్ అయి ఉండే స్కోప్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అయితే ఇది అందరికీ నచ్చుతుందా లేదా అనేది చెప్పలేం. ఎగ్జాంపుల్ 2023లో హిందీలో వచ్చిన కిల్ మూవీ, అందులో కూడా ఇలానే స్టార్ట్ టు ఎండ్ వైలెంట్ కిల్లింగ్స్ ఉంటాయి. అది అందరికీ నచ్చదు, బట్ కొంతమందికి నచ్చుతుంది. నాకు కూడా నచ్చింది ఆ మూవీ. ఇక హైలైట్స్ ఆఫ్ ద మూవీ చెప్పాలి అంటే న్యాచురల్ స్టార్ నాని మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. మూవీకి ఇంత బస్ క్రియేట్ అయ్యి ఇలా ఓపెనింగ్ డే బుకింగ్స్ రావడానికి రీజన్ కూడా నానినే. అండ్ నాని కోసం మూవీకి వచ్చిన వాళ్ళు మాత్రం సాటిస్ఫై అవుతారు. వన్స్ అగైన్ తన యాక్టింగ్తో అరాచకం చేశాడు. ఇంత రూత్లెస్ అండ్ బ్రూటల్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఎంతో న్యాచురల్గా చేసి జనాలని వన్స్ అగైన్ సర్ప్రైజింగ్లీ ఇంప్రెస్ చేసి న్యాచురల్ స్టార్ అన్న టైటిల్కి 100% న్యాయం చేశాడు. కొన్ని సీన్స్లో అయితే బ్రిలియంట్ అనిపించింది నాని పర్ఫార్మెన్స్. స్టేషన్లో ఇంట్రాగేషన్ ఎపిసోడ్స్, లాటీ యూస్ చేసే ఎపిసోడ్స్, ఫస్ట్ హాఫ్ కశ్మీర్లో ఫైట్ అండ్ ట్రైలర్లో చూపించిన సీన్, బాడీ అంతా ఊన్స్ అండ్ బ్లడ్తో కవర్ అయి ఉన్నప్పుడు ఆల్కహాల్ మీద స్పిల్ చేసుకోవడం, ఈ సీన్ వచ్చే టైంకి ఆల్రెడీ ఒక వైలెంట్ మూడ్ సెట్ అయి ఉంది. ఆ తర్వాత ఈ సీన్ రావడం చూసేటప్పుడు తెలియకుండానే నా బాడీలో అంతా ఒక డిఫరెంట్ రియాక్షన్ వస్తుండే. యాక్టింగ్ పక్కన పెడితే తన మార్కెట్ తనే పెంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో తన దారి తనే క్రియేట్ చేసుకుంటుండు. దీనివల్ల నెక్స్ట్ పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద మూవీస్ చేసే స్కోప్ క్రియేట్ చేసుకుంటుండు అనిపించింది నాకు. దానికి మై రెస్పెక్ట్స్ టు నాని. శ్రీనిధికి పెద్ద రోల్ ఏం లేదు, జస్ట్ ఓకే అనిపించింది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్ ఉన్నంతలో బాగా చేశారు అనిపించింది. లాస్ట్లో కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి. ఆడియన్స్లో కొంతమంది వాటికి బాగానే ఎక్సైట్ అయ్యారు థియేటర్లో అయితే. ఓవరాల్గా మూవీ నాకైతే ఓకే అనిపించింది. ఎలాగో పిల్లలకి ఎలో లేదు కాబట్టి వైలెన్స్ ఎక్కువ చూడలేని వాళ్ళు కూడా మే స్కిప్ దిస్ మూవీ. నానిని ఒక కంప్లీట్ హీరోగా చూడాలనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి చూడొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ హిట్ 3 మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.